మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను మీ శ్వేయ వర్మ. ఈనాడు వార్తాపత్రికలో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మద్యం సొమ్ముతో జల్సాలు అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారు, నాకు సంబంధం లేదు ఈ లిక్కర్ స్కామ్తో అనేసి అన్నారు. కానీ వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే తన అనుచరుడు వెంకటేష్ నాయుడు పెట్టెల్లో డబ్బులు సర్దుతున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ విషయాన్ని ఏ విధంగా పరిగణించవచ్చో కూడా జనాలకు అర్థం కావట్లేదు. ప్రత్యేక విమానాలు, ఖరీదైన కార్లలో షికార్లు, విలాసాలు, వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. వార్షిక ఆదాయం 4.59 లక్షలేనని అఫిడవిట్ని ఇచ్చారు సిట్ అధికారులకి. కానీ మరి ఈ భోగాలన్నికి డబ్బు ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. కానీ ఆన్సర్ మాత్రం రావట్లేదు. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే దూసుకుపోతున్నారు మహిళలు, ప్రతి విషయంలో ముందడుగులో ఉంటున్నారు. ఉపాధిలో రాష్ట్ర మహిళల రికార్డ్, పని దినాల వినియోగంలో వారిదే 60.14%, జాతీయ స్థాయి సగటు కన్నా అధికం. అంటే మహిళలు ప్రతి దాంట్లో ముందుగా ఉంటున్నారు. ప్రతి దాంట్లోని అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. ఇంకొక ముఖ్యాంశం కనుక చూసుకున్నట్లయితే 11 ఏళ్ళు అవుతున్న హైదరాబాదే దిక్క. అంటే ఇప్పుడు ప్రతిదానికి మనం హైదరాబాద్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఆంధ్ర ప్రజలందరూ ఆధార్ కార్యాలయాలకి అవి అమరావతికి వచ్చేది ఎప్పుడు అనేసి ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రతి ఆధార్కి సంబంధించి కావచ్చు, ఏ విషయానికైనా అమరావతికి ఇంకా కార్యాలయాలు ఇంకా వెళ్ళలేదు. ప్రతిదీ హైదరాబాద్ నుంచి జరుగుతుంది. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే రష్యాలో భూకంపం నమోదైంది. ఎరుపెక్కిన కళ్ళు, పాడైపోయిన పెదాలు. అసలు యువత ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. రీసెంట్గా అంటే నిన్న జరిగింది. హైదరాబాద్ ఫిలిం నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే ఏదో వాహనం ఢీకొట్టి చనిపోయాడు అనేసి అన్నారు. కానీ అది అబద్ధం. పోలీసులు దర్యాప్తు విషయంలో వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే ఆయన మద్యం మత్తులో, గంజాయి మత్తులో చనిపోయాడు. గంజాయి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా గంజాయి మాత్రం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంది. చెక్ పోస్టులు దగ్గర ఎంత భద్రత పెంచినా, మీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎన్ని చేసినా కూడా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినా, గంజాయిని నిర్మూలించినా కూడా ఇలాంటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వీళ్ళు చనిపోవడం అనేసి ఎదుటి వాళ్ళని గుద్దేసి వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఇక ఈ ముఖ్యాంశాలకి సంబంధించి మరింత విశ్లేషణ మనకి అందించడానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రేయ. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ శ్రేయ. ఈనాడు వార్తాపత్రికలో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు గారు, 11 ఏళ్ళు అవుతున్న హైదరాబాదే దిక్క అని అంటున్నారు. అంటే ప్రతి కార్యాలయం హైదరాబాద్లోనే ఉంది, అమరావతికి ఏ కార్యాలయం రాలేదు అనేసి ప్రశ్నిస్తున్నారు. అసలు 11 ఏళ్ళు అవుతుంది తెలంగాణ నుంచి హైదరాబాద్ విడిపోయి, ఏపీ నుంచి హైదరాబాద్ విడిపోయి, అంటే తెలంగాణ విడిపోయి. ఇప్పుడు ఈ వార్తను అసలు ఏ విధంగా పరిగణించవచ్చండి? అంటే విశ్వనగరంగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మొన్నటిదాకా పోయిన సంవత్సరం క్రితం వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంది కదమ్మా. కనుక ఏంటంటే కొన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకు ఆధార్ కార్డు నుంచి మొదలుకొని, అంతేందుకు మన హైదరాబాద్ ఉండగా కూడా ఆధార్ కార్డుకు సెంటర్ ఏది బెంగళూరు కదా, బెంగళూరు నుంచి వచ్చేవి మన కార్డులన్నీ కూడా. ఇట్లా అనొద్దు. కానీ చాలా వరకు మీరు ఆ వార్తలో నిజమేమిటంటే ప్రతి చిన్న జబ్బు వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులతో సహా హైదరాబాద్ కోసం హైదరాబాద్ లో నయం చేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మెడికల్ హబ్ గా మారిపోయింది. దీన్ని ఒకే రోజుకు మొత్తం అంతా మారదు. రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానంటే
అమరావతి రాజధాని పూర్తి కావడంతో పాటు విశాఖపట్నం ఎదగాలి, తిరుపతి ఎదగాలి, కర్నూలు ఎదగాలి, అట్లా ఓ రకంగా చెప్పాలంటే మనకు అంటే విజయవాడ ఎదగాలి. ఇది చేయాల్సింది. అంటే ఒక రోజు ఎట్లా సాధ్యం అవుతుంది? కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఈ 10 ఏళ్లుగా నష్టపోయింది. నా ఉద్దేశం ఏంటంటే మొదటి 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేసుకునే క్రమంలో, అంటే విశాఖపట్నం అభివృద్ధి చేసుకునే క్రమంలో, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం స్థిరీకరణ చేసే క్రమంలో గత ప్రభుత్వాలు అశ్రద్ధ చేసి పోయిన 5 సంవత్సరాలు అయితే పూర్తిగా విధ్వంసం జరిగింది. అంటే 3 రాజధానులుగా ఆ 3 ముక్కలు ఆట ఆడింది. ఇవన్నీ ఆయన చూసినాం కదా మనం. దీన్ని బట్టి చూసేందంటే అమరావతి కానీ లేకపోతే ఇతర నగరాలు కానీ అవసరమైనంత అభివృద్ధి చెందలేదని మనకు అర్థం. కనుక దీన్ని మెల్లగా చేసుకుంటే హైదరాబాద్ మీద ఆధారపడడం తక్కువైతుంది. కానీ ఇంకా కొన్ని రోజులు పోలేదు హైదరాబాద్ మీద. అంటే చాలా వరకు ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళు, సుమారు 60 ఏళ్ళు ఉన్నాం కనుక ఈ 60 ఏళ్లలో చాలా అవసరాలకు హైదరాబాద్ మీద ఆధారపడ్డం కాదట్లేదు. కానీ మీరు మెల్లగా తగ్గించుకునే క్రమంలో మన నగరాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ రకమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని చూడాలి. ఇప్పటికీ అది ఉంటది. కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఇంకా మారకపోవడం తప్పట్లేదు. ఉదాహరణ చెప్తాను. సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్నది, సునామీ పరిశీలన కేంద్రం ఉన్నది. అది ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో బేగంపేటలో ఉన్నది. అది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే చాలా వాటికి డివిజన్ల పెంపు కానీ లేకుంటే జోన్ల పెంపు కానీ చేసుకొని రకరకాల ఆఫీసులు ప్రమోషన్ల కోసం ఆఫీసులు పెంచుకున్నారు. కానీ అవన్నీ కూడా తిరుపతిలో ఉండాల్సిన జోనల్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటారు. ఇవి చాలా చేశారు గతంలో. కానీ విభజన చట్టం అమలైన తర్వాత మాత్రం ఈ 10 ఏళ్లలో చాలా వరకు మెరుగైంది, పోయింది. కానీ అందులో వాస్తవం చూసుకుంటే ఏంటంటే ఇంకా కొన్ని ఆఫీసులు మార్గం లేదు. ఆధార్ కార్డు దాంతో కూడా ఉటంకిస్తున్నారు. ఇంకా మెల్లమెల్లగా మారాలి. వీలైనంత వరకు అమరావతిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆఫీసులకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆఫీసులు చాలా ఇక్కడే ఉన్నాయి. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ ఆఫీస్ ఇక్కడే ఉంది. మొన్నగా విజయవాడలో మనకు ప్లేస్ ఇచ్చింది కనుక మన వసతి ఇచ్చింది కనుక ఇట్లా చూసుకుంటే ఇవన్నీ మెల్లమెల్లగా మారాల్సిన అవసరం అయితే ఉన్నది. రామ్మోహన్ రావు గారు, మద్యం డబ్బుతో జల్సాలు చేసేస్తున్నారు. వెంకటేష్ నాయుడు ఏమని చెప్పారు? వెంకటేష్ నాయుడు ఫోటో అయితే మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రైవేట్ జెట్లో కూర్చున్న ఫోటో అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి. వార్షిక ఆదాయం ఏమో 4.59 లక్షలు అన్నారు. ఇప్పుడేమో ఈ జల్సాలకి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారు? లిక్కర్ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అన్నారు. వెంకటేష్ నాయుడు ఏమో వీడియో రీసెంట్గా రిలీజ్ అవటం జరిగింది. అసలు ఈ వార్తను అసలు ఏ విధంగా పరిగణించవచ్చండి? దీని మీద మీ విశ్లేషణ, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అంటే మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఇతరత్ర లిక్కర్ స్కామ్ నుంచి పెద్ద ఎత్తున 3,000 కోట్ల పైగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. సిట్టు విచారణ చేస్తుంది. ఉద్దేశిస్తే విచారణ సమయంలో మీడియా విచారణ కూడా ఎక్కువైంది అనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాం కదా, అందులో 2,000 నోట్లు కనపడుతున్నాయి. 2,000 నోట్లు ఆల్మోస్ట్ 2023లో వాపసు తీసుకున్నాయి. అది 2024 వీడియో 2023 తేలాల్సింది కదా. అందుకని చాలా వరకు పత్రికలు కానీ వీడియో మన ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానల్ కానీ ఏదో ఒక పార్టీకి పట్టం కట్టే, ఏదో ఒక పార్టీకి పక్షపాతం చూపెట్టి, ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపించే చర్యలో భాగంగా వార్తలు కూడా అట్లాగే వస్తున్నాయి. అందుకని ఒక వార్తను జూడీ చేసుకోవాలంటే కనీసం 4 దినపత్రికలు చదవాలి, 4 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దుర్మార్గం. కనుక కేసు నడుస్తున్నది. ఇటు పక్కన వైసీపీ లాయర్ కూడా మొన్న కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చూశాం కదా, 2,000 నోట్లు ఎక్కడివి, ఈ డబ్బు ఎక్కడిది, ఎప్పుడు ప్రింట్ అయింది, ఇదన్నీ చేయాలంటే బ్యాంకులో డిపాజిట్ చేసిన అమౌంట్ లో మనం దాన్ని బ్యాంకులో చేసి మళ్ళీ చలామణిలోకి వస్తే మళ్ళీ రికవరీ కాదు కదా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఎప్పుడైనా కోర్టు సీజ్ చేయమన్న డబ్బును అయితే ఏదైనా ఒక సేఫ్ లాకర్లో పెట్టాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు. అవసరమైనప్పుడు తీసుకురావాలి. అంటే కోర్టులో ఇంత డబ్బు ఉంచుకోలేం కదా మనం. కనుక కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే అర్ధరాత్రి బ్యాంక్కి వెళ్ళడం, బ్యాంకులో డిపాజిట్ చేసినామని చెప్పడం, రసీదు చూపెట్టమంటే రోజంతా ఎదురు చూసినా కోర్టు చూసినా రాకపోవడం. దాంతో కోర్టు ఏమన్నది, అదే బ్యాంకు ఆర్డర్ ఇచ్చుకుంటూ జాతీయ బ్యాంకే మీరు కనుక ఈ డబ్బుల్ని మేము అవసరమైనప్పుడు తెప్పించుకుంటాం కనుక మీరు దీన్ని చలామణిలో పెట్టకండి పెట్టింది. అందుకనే జలసాలు చూస్తున్నాం కదా మనం ఒకరి మీద ఒకరు. కనుక జలసాల విషయంలో వెంకటేష్ నాయుడు గారి గురించి గతంలో అమెరికాలో ఉంటే ఆయన రాగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగ్గానే పట్టుకున్నారు. ఇప్పుడు ఈ మధ్య నడుస్తుంది. ఇవన్నీ ఎన్నికల కోసం డబ్బులు అని వాళ్ళు అంటున్నారు. అసలు రాజకీయ రెడ్డి అయితే నాకు సంబంధం లేదు అంటున్నాడు. మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఏదో అక్రమానికి ఉపయోగించారు కదా, హవాలమనే కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే సిట్టు విచారణ సరిపోదు ఇట్లా అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈడీ విచారణ కావాలి. ఇంకా డబ్బుల కట్టలు బయటపడ్డప్పుడు డబ్బులే బయటపడిన చాలా కేసుల్లోనేమో ఈడీ విచారణ ముందుకు వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఈడీ ఎందుకు రావడం లేదు అనేది ఒక సంశయం, అది ఒక ప్రశ్న కూడా.
కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈడీ రావాలి. సిబిఐ రావాలంటే మాత్రం దానికి పర్మిషన్లు ఉన్నాయి, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కానీ ఈడీ రావడానికి అనుమతులు ఏం అవసరం లేదు. ఎక్కడ డబ్బు చలామణి అవుతుందో, ఎక్కువ అక్రమ డబ్బు చలామణి అవుతుందో దాన్ని బట్టి చేయొచ్చు. కనుక ఇప్పుడు సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కనుక ఈడీ విచారణ అయితే పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందని ఇటు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి, ప్రజలు కూడా భావిస్తున్నారు. రామ్మోహన్ రావు గారు, మహిళలు ప్రతి దాంట్లో దూసుకుపోతున్నారు. 60.14% నమోదైంది ఉపాధి పథకం. జాతీయ స్థాయిలో రికార్డ్ సాధించేశారు మహిళలు. ఈ వార్తను అసలు ఏ విధంగా పరిగణించవచ్చండి? అది వార్తను ఎలా చూసుకోవచ్చు అంటే మహిళలు ప్రతి దాంట్లోని ముందుంటున్నారు అనేది అయితే సత్యం, కానీ అసలు ఉపాధి హామీ పథకంలో జాతీయ రికార్డ్, అసలు ఇది చాలా హర్షణీయాంశంగా ఉంది. అమ్మ, అభినందించదగ్గ అంశం శ్రీయ. ఇప్పుడు మీరు ఈ రంగంలో పనిచేస్తున్నారు యాంకర్ గా, అట్లా చాలా రంగాల్లో మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మహిళలే మహారాణులు అని ఒక సినిమా కూడా వచ్చింది మధ్యన, చూస్తున్నాం కదా మనం. ముఖ్యంగా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఎందుకు కావద్దని ప్రయత్నం చేస్తున్నారు. వేణీళ్ళకు చన్ని, గతంలో మహిళలు పనిచేయడం అంటే వేణీళ్ళకు చన్నీళ్ళు కానీ మనం పైన మధ్యతరగతి వాళ్ళు అనుకునేవాళ్ళం. కానీ అట్లా కాదు. వ్యవసాయ రంగంలో ఇప్పటికి కూడా, అప్పుడైనా ఇప్పుడైనా, ఇప్పుడు అన్ని రకరకాల యంత్రాలు వచ్చినాయి, కానీ లేకపోతే మహిళలు చేసే పనులు చాలా ప్రత్యేకించి ఉండేవి కదా. నాట్లు వేయడం, కలుపు తీయడం, ఇవన్నీ మహిళలు చేసేవాళ్ళు. పురుషులు చేయలేరు, అంతసేపు వంకి ఉండలేరు కూడా. వాళ్ళ నడుము నిర్మాణం కూడా చూసుకుంటే కనుక చాలా వ్యవసాయ పనుల్లో ఇప్పటికి కూడా మనం ఒక దుర్మార్గం పురుషాధిక్య సమాజంలో ఏం చేస్తున్నాం అంటే రైతే రాజు అని రైతు బొమ్మ వేస్తున్నాం. అసలు మహిళ బొమ్మ ఇద్దరు, కనీసం ఇద్దరు బొమ్మలు వేయాలి. కనుక మనకు వ్యవసాయంలో ఇప్పటికీ మహిళల పాత్ర పెద్దది. మన ఇంటి పనులు చేయడంలో చాలా పెద్దది. చూడండి, మీరు పని మనుషులందరూ మగవాళ్ళు ఉంటారు కదా, ఇంటి పని చేసేవాళ్ళు. పని మనుషులు అనడం కూడా తప్పే అంటున్నాను, హెల్పర్స్ అంటాం. మనకు ఆధునిక ప్రపంచంలో వాళ్ళని పని మనుషులు అనడం సరైనది కాదు. వాళ్ళని హెల్పర్స్, మన సహాయకారులుగా భావించాలి. జీతం ఇవ్వచ్చు కానీ సహాయకారులుగా భావించాలని చెప్పి చాలా రంగాల్లో మహిళలు మహారాలుగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే చదువులో కూడా ఇవాళ చూస్తే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. చదువులో ఎటువంటి ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ కానీ, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో మహిళలు తమదైన రీతిలో షార్ప్ గా వ్యవహరిస్తున్నారు. నిజంగా కూడా మనిషి నిర్మాణంలో, మెదడు నిర్మాణంలో కూడా మహిళలు బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది. అంటే కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ప్రముఖులైన పురుషులకు వారి వెనుక ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉందని ఒక నానుడు ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఇటుపక్క అటుపక్క రెండు సమానమే. కానీ కొంచెం నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇటీవల ఈ సర్వే కేవలం మనకు ఉపాధి హామీ పథకం చేశారు. ఉపాధి హామీ పథకాలు ఎవరు పోతున్నారు? వాళ్ళ రాజకీయాలు దుర్మార్గంగా మారిపోయి తెల్లారేస్తే మద్యం షాపులన్నీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత పురుషులు వరకు చెప్పని ఆలోచించకుండా మద్యం తాగి పడుకుంటున్నారు. ఈ మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు అది అన్ని అసమానతలు ఉన్న సమాజంలో కింది నుంచి పై దాకా అన్ని వర్గాల్లో ఉన్నది. ఇది స్త్రీలు కొంచెం మద్యానికి దూరంగా ఉంటారు. ఉన్నా కూడా వాళ్ళ వెంటనే పొద్దున పని చేసుకునే ప్రయత్నం చేస్తారు. గ్రామాల్లో అయితే స్త్రీలు పురుషులు కలిసి కూడా తాగి కళ్ళు దుకాణాలు కలిసి ఉంటారు. కానీ వాళ్ళ పనితీరు వేరేగా ఉంటది. ఉపాధి హామీ పథకంలో పొద్దున లేచిపోవడం కానీ, ఎవరి చేయడంలో కానీ మంచి ప్రగతి సాధించడం అంటే ఇవన్నీ లెక్కలే. మనకు ఉన్నది అంతా దేశవ్యాప్తంగా ఎన్ని పని దినాలు చేసినాం, ఆ పని దినాల్లో పురుషులు ఎంతమంది వచ్చారు, స్త్రీలు ఎంతమంది వచ్చారు లెక్క ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. పారబట్టి చేసేది, గడ్డ పారబట్టి మగానే చేస్తుంటే తట్టెత్తి బయట పోసేది స్త్రీయే కదా. అందుకని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపు ఉన్నదని చెప్పన్నట్టు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పనిచేస్తున్న రంగాల్లో పురుషుల పాత్ర కంటే స్త్రీ పాత్ర ఎక్కువ ఉందని మనకు ఉపాధి హామీ పథకం ఆ సర్వే తేల్చింది. మంచిది అంటున్నాను. ఏ రంగంలో సరే, కేవలం మట్టి పనే కాదు, ఇంటి పనికి, వంట పనికి, కంప్యూటర్ విజ్ఞానానికి, అంతరిక్షంలోకి వెళ్ళడానికి అన్నిటికీ కూడా వాళ్ళ స్త్రీలు మంచి సామర్థ్యం సంపాదించుకుంటారు. ముఖ్యంగా బ్రెయిన్ షార్ప్ చేసుకొని ఇంకా సమాజంలో ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగిస్తున్నారు. మిలిటరీలో కూడా చూసాం కదా మనం, మిలిటరీలో కూడా స్త్రీలు ఇవాళ మంచి పాత్ర వహిస్తున్నారు, చూస్తున్నాం. అందుకనే గతంలో ఇవాళ డ్రైవర్లకు కూడా మహిళలు ఉన్నారు, బస్సు డ్రైవర్లకు కూడా మహిళలు ఉన్నారు. కనుక అభినందించాలి. ఈ సర్వేను మనం పూర్తిగా సాకారంగా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు గారు, ఎరుపెక్కిన కళ్ళు, పొడి బారిన పెదాలు. హైదరాబాద్కి చెందిన ఒక యువకుడు హైదరాబాద్లో ఫిలిం నగర్కి చెందిన ఒక యువకుడు ఒక వాహనం ఢీకొట్టి చనిపోయాడనే వార్త బయటకు వచ్చింది. కానీ
అది పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే ఆ అబ్బాయి గంజాయి మద్యం సేవించడం వల్ల వాహనాన్ని ఆ అబ్బాయి ఢీకొట్టి చనిపోయాడని వెలుగులోకి వచ్చింది. అసలు యువత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే పోలీసుల నిర్లక్ష్యం అంటారా? అసలు ఇలాంటి కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉన్నాయి, గంజాయి రాకుండా చెక్ పోస్టుల దగ్గర పోలీసులు చాలా అదుపు చేస్తున్నారు, అయినా కూడా సిటీలోకి గంజాయి రావటం అనేది ఆగట్లేదు. ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అసలు ఏం చేస్తే ఇలాంటివి ఆగుతాయి రామ్మోహన్ రావు గారు? క్యాన్సర్ మూలాలకు చోటు ఉన్నాయి, మనం పైన వెతుకుతున్నాం. అందుకనే రుద్రవీణ అని చిరంజీవి గారి సినిమా, బాలచంద్ర గారు తీశారు సినిమా దర్శకుడుగా. నమ్మకు ఈరేని అని ఒక పాట ఉంది. ఆనాడు కేవలం మద్యము సారా దాని మీద మాత్రమే సినిమా ఆధారపడింది, సామాజిక దురాచారం. కానీ వాళ్ళ చాలా అంటే గతంలో మాది మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మాదక ద్రవ్యాలు ఉన్నాయో కేవలం ఉన్నత కుటుంబాలకే పరిమితం అయ్యాయి. ఇవాళ అట్లా కాదు. ఆఖరికి మా హై స్కూల్ ఎదురుగా కూడా తిరుబండారాలని చిన్న చిరు షాపుల్లో కూడా ఇవాళ కేకులు అట్లాంటివి అమ్మినప్పుడు అందులో కూడా చిన్న టాబ్లెట్ పెట్టిస్తున్నారని చెప్పి రకరకాల ఏదైతే జంక్ ఫుడ్స్ లో కూడా ఈ టాబ్లెట్స్ వస్తున్నాయని తెలుస్తుంది మనకు. అంటే ఇది కింది దాకా పాకింది. నేను ఈ మధ్యన ఒక సర్వే చేసిన ఊళ్ళల్లో. ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు పొడిబారిన కాళ్ళు ఇది ఒక్కరి గురించి చూస్తున్నాం, కానీ ఇది రోజు జరుగుతున్నది. ప్రమాదం జరిగింది కనుక మనం గమనించాం తాను మాదక ద్రవ్యాలు వాడుతున్నారని చెప్పి. కనుక మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా ఆగాలంటే ఒక పొలంలో ఒక రైతు ఒక పొలంలో తన పొలంలో మాత్రమే ఎలుకల నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తే లాభం లేదు. చుట్టుపక్కల అందరూ కలిసి సామూహిక ఎలుకల నిర్మూలన ప్రయత్నం చేయాలి. అట్లానే ఒక భారతదేశం మాత్రమే, ఒక రాష్ట్రమో లేకుంటే దేశమో మాత్రమే ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పనిచేస్తే లాభం లేదు. ప్రపంచవ్యాప్తంగా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చూస్తున్నాం. మనకి ఇప్పుడు ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఎదురు మాణికేశ్వర నగరాన్ని ఉంటుంది. చాలా సార్లు నైజీరియన్ పట్టుబడుతుంటారు, బెయిల్ తీసుకుంటుంటారు మాలాంటి అడ్వకేట్లు, మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ అదే పనిచేస్తుంటారు. అందుకని ఇక్కడ చాలా మంది బాధితులను పట్టుకుంటున్నారు. బాధితులతో లాభం లేదు. బాధితులు ఎట్టి వయసులో వాళ్ళు వ్యసన పనులు కనుక వాడుతున్నారు. వాడే బాధితులే మెల్లమెల్లగా పెడ్లర్స్ గా మారుతున్నారు. పెడ్లర్స్ అంటే వీళ్ళు రవాణా చేస్తారు ఒకరి నుంచి ఒకరికి. ఇవాళ చాలా ఈజీగా డైలీ పేపర్ ఇంటికి వచ్చినట్టు 10 రూపాయలకు చాలా అంటే నోటి మీద నాలుక మీద వేసుకోగానే కరిగిపోయేంత చిన్న 0.5 గ్రాము 1 గ్రాము చాలా ఇంతకంటే తక్కువది కూడా ఇవాళ మాదక ద్రవ్యాలు మనకు హెరాయిన్ కానీ ఇతరత్ర చూస్తున్నాం మనం. గ్రామాల్లో అయితే గంజాయి పాత్ర ఎక్కువ చూస్తున్నాం మనం. అంతేందుకు ఈ మధ్య మేము సర్వేలో ఒక ఊరికి వెళ్తున్నాను. నేను ఆ ఊర్లోకి వెళ్తుంటే కారుకి అడ్డం నిలబడి అటు ఇటు చూసుకుంటూ చేయి ఒప్పుకుంటూ సెల్ ఫోన్ లో తల పెట్టుకొని అట్లాగే కిందికి తల ఉంచుకొని చిన్న పక్కన రోడ్డు పక్కన చిన్న కలవట్స్ ఉంటాయి కదా, కలవటి బ్రిడ్జి మీద కూర్చొని నాకు అనిపించారు. వాళ్ళందరి రూపురేఖలు ఒకే విధంగా ఉంది. ముఖ్యంగా క్రాఫ్ అంటే తల కట్టింగ్, వాళ్ళ గీతలు 3 గీతలు అడ్డంగా పిట్టగోడు కట్టింగ్ ఇట్లా ఉన్నాయి. నేను ఊళ్ళోకి వెళ్ళాక నా మిత్రుడిని అడిగాను, ఏం బాబు ఇట్లా ఎందుకున్నది, ఏం సంగతి, ఇట్లా చాలా మంది కనపడుతున్నారు, నాకు ఊరు బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారు, బస్సు కోసం కాదు, బస్సు ఊళ్ళకి రాదు, మరి ఏమిటంటే ఆయన చెప్పారు, అన్న ఇది ఇట్లా కాదు, వీళ్ళందరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, ఊరు బయటకు వస్తే రోజు సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు దానికి వాడి క్రాఫ్ను బట్టి వాడు ఏ మందు వాడుతున్నాడు, ఏ మాదక ద్రవ్యం వాడుతున్నాడు అనే దాన్ని గుర్తించి ఇచ్చేస్తారట. వాళ్ళకు వీళ్ళకి సంబంధం ఉన్నది. ఏ మాదక ద్రవ్యం ఎంత మోతాదులో పడుతుంది, మనం డోస్ అంటాం కదా, డోస్ నిర్ణయిస్తాం కదా, మనకు మత్తు డాక్టర్ అంటాం, మనం ఎనర్జీ ఆయన ఆపరేషన్ చేయాలంటే ఎంత మత్తు ఇవ్వాలి, ఎంతసేపు ఉంటుంది మత్తు, ఆపరేషన్ అయ్యేదాకా ఉంటుందా లేదా అని ఎంత పరిశీలన చేస్తారు, కొంత మాసర ఇచ్చి ఎట్లా చూస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు మందులు సప్లై మాదక ద్రవ్యాలు సప్లై చేసే వాళ్ళందరూ కూడా దీనికి అలవాటు పడ్డ వాళ్ళని గుర్తించడానికి ఈ క్రాప్ అట. అంటే అందరూ అట్లా ఉండకపోవచ్చు, ఫ్యాషన్ కోసం చేసుకోవచ్చు, అది అందరిని ఒకటే కట్టడం వీల్లేదు. కానీ ఇట్లా మాదక ద్రవ్యాల కోసం గ్రామాలకు కూడా పోతున్నారు. మేము లయన్స్ క్రిస్ట్ అని హై స్కూళ్లలో పాఠాలు చెప్తాం, సామాజిక సేవలో. అంటే మాదక ద్రవ్యాల గురించి అట్లా పాఠం ఉంది. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, పాఠం చెప్పాలంటే అసలు తెలియని వాడికి చెప్తే. గతంలో మన చిన్నప్పుడు చందమామ కథ చదువుకున్నాం కదా, అప్పుడేమంటే ఉత్తరం దిక్కుపోదురా యువరాజు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఉత్తరం వైపే వెళ్తారు. ఎందుకు అక్కడ చూద్దాం. మాదక ద్రవ్యాల గురించి చెప్తే మాదక ద్రవ్యాలు ఒకటి ఉన్నాయా, ఇది కూడా తాగొచ్చా, ఇది కూడా మనం పీల్చొచ్చా అని పిల్లలు ఎక్కడ చెడిపోతారని భయపడుతుంటారు అప్పుడు. కానీ తెలియకపోతే కూడా కష్టమే కదా. సిద్ధార్థుని ఏం తెలియకుండా వేస్తే ఏమైండు ఆయన, తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత యోగి అయిపోయిండు, చెట్టు కింద కూర్చున్నాడు. అందుకే అట్లా కాకుండా ఉండాలంటే తెలుసుకోవడం ముఖ్యం, దాని దుష్పరిణామాల గురించి చెప్పడం అన్నిటికంటే ముఖ్యంగా. శ్రీయ మనకు అవగాహన ముఖ్యం అంటున్నాను. ప్రజల్లో అవగాహన కల్పించాలి. వాడేవాడు లేకపోతే డిమాండ్ సప్లై తేడా వస్తే ఎందుకు తెచ్చేవాడు తెస్తాడు.
అంతేందుకు మనకి ఈ సినిమా యాక్టర్లు ముఖ్యంగా సెలబ్రిటీస్ వీళ్ళ మీద చాలా కేసులు నమోదైనాయి కదా. వాళ్ళు వచ్చి మనకు టెస్ట్ రక్త పరీక్షలు ఇచ్చిపోయారు కదా. ఏమైంది తర్వాత ఎక్కడ పోయిందో తెలియదు కేసు. అందుకని మా పద్మనాభరెడ్డి గారని మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు చాలా సార్లు కేసు వేశారు. మీరు ఇన్నిసార్లు హంగామా చేశారు కదా, ఈ ఏమైంది చెప్పండి అంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలే. ఇప్పటికీ సమాచార హక్కు కింద ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, అందులో ఏమైనా అరెస్ట్లు అయినాయా, మరి ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద పడ్డాయి, ఆ కేసు గతి ఏమైందంటే ఇప్పటికి చెప్పడం లేదు. కనుక పూర్తిగా ఇంత అవినీతి ఉన్నది, పోలీసు వైఫల్యం ఉన్నది. దాంతో పాటు చాలా మంచి పోలీసులు ఉన్నారు కాదంటలేదు, కానీ ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు మారకం జరుగుతుందని నా ఉద్దేశం. అంతేందుకు రాజకీయంగా కూడా చూసినాం కదా, రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్యన కూడా ఆ వాదోపవాదాలు జరిగినాయి, వాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగినాయి. మీరు రక్త పరీక్ష మీరు చేసుకోండి అంటే మీరు చేసుకోండి అంటే ఇది రాజకీయం వరకు పాకిందంటే సామాన్య ప్రజలు దీంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మీరు అన్న పెంపకం విషయంలో కూడా ఒక 2 సూచనలు చేస్తున్నాను. పిల్లల పెంపకాలు కూడా వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలు ఒంటరిగా ఎక్కువసేపు గడుపుతున్నా, సెల్ ఫోన్లో ఎక్కువసేపు గడుపుతున్నా, ఏదైనా మేడ మీదకి పోయి వాళ్ళు ఒంటరిగా సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నా ఒక గంట గమనించాలి. కానీ అట్లా మోరల్ పాలసింగ్ కూడా కరెక్ట్ కాదు. చాలా సార్లు మీరు అట్లా ఇంట్లో నిర్బంధం పెట్టారనుకోండి, వాళ్ళు బయటకు చేస్తారు. కనుక వాళ్ళకి అవగాహన కల్పించడం, దాని ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంలో ఎంత తప్పు జరుగుతుంది, ఇప్పుడు చెప్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటి మీద ఒక రకంగా చెప్పాలంటే అటు సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కూడా చేయాలి. కఠినమైన శిక్షలు ఉన్నాయి. శిక్షల విషయంలో నేను న్యాయవాదులు చెప్తున్నాను, శిక్షల విషయంలో ఎలాంటి తేడా లేదు, జీవిత ఖైదు కూడా ఉంది ఏది ఇట్లాంటి వాటికి సప్లై చేసే వాళ్ళకు. కానీ ఏమైంది మరి ఎందుకు ఆగుతలేదు అంటే వాళ్ళు వెంటనే బెయిల్ వస్తుంది, బయటకు పోతున్నారు, మళ్ళీ 1-4 ఎట్లాగో కేసు అయింది కదా, 1 కాకపోతే 4 అయితే నష్టం ఉందని చేస్తున్నారు. అన్నిటికంటే మాదక ద్రవ్యాల పంట ఏదైతే మనకు గంజాయి పంట ఉందో చాలా వరకు అరికట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉత్పత్తి లేకపోతే వేరే దేశాల నుంచి రావచ్చు, కానీ మన భారతదేశంలో మాత్రం ఇది ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కనుక ప్రపంచం అంతా కలిసికట్టుగా మాదక ద్రవ్యాలు నిర్మూలన ఉగ్రవాదం ఒకటి, మాదక ద్రవ్యాలు ఈ 2 అంతర్జాతీయ సమస్యలు, వీటిని అట్లా డీల్ చేస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, సమున్నతంగా తిరుమల నిర్వహణ, కనులారా శ్రీవారి దర్శనం, పేద ప్రజలకు పెద్దపీట వేస్తున్న టీటీడీ అంటున్నారు. అండ్ గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో 7.40% భక్తుల పెరుగుదల, అన్నప్రసాదాల్లో 38.83% వృద్ధి, లడ్డూల ఉత్పత్తిలో 19.63% పెరుగుదల. అంటే ఈ వార్తను ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? అంటే తిరుమల గత ఏడాది చూస్తుంటే ఈ ఏడాది జూలైలో భక్తుల రద్దీ అనేది పెరిగింది, అన్నదానం పెరిగింది, లడ్డూల ఉత్పత్తి పెరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి టీటీడీ అనేది ఒక గోల్డ్ మైన్ అనే చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటుంది టీటీడీ విషయంలో. దానివల్ల అభివృద్ధి పెరగటం వల్ల భక్తుల రద్దీ పెరిగింది అనుకుంటున్నారా మీరు? దీని మీద మీ విశ్లేషణ, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి రామ్మోహన్ రావు గారు. కలియుగ దైవం అంటాం కదా, ఒకనాడు త్రేతాయుగంలో రాముడు ఎట్లాగో, ద్వాపర యుగంలో కృష్ణుడు ఎట్లాగో, ఇప్పుడు ఈ కలియుగ దైవం వెంకటేశ్వరుడు అంటాం. ఈ మధ్య నేను కూడా గ్రహించాను దానితో. కానీ అక్కడ నాకు గమనించిన అంశం ఏంటంటే భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఖచ్చితంగా భక్తుల రద్దీ ఎంత పెరిగిందంటే ₹1,00,000 పెట్టి ఒక సంవత్సరానికి ఒకేసారి దర్శనం చేసుకొని 5 కుటుంబ సభ్యుల కంటే ₹1,00,000 అలవోకగా కట్టేస్తున్నాం. ₹10,000 దర్శనం, శ్రీవాణి దర్శనం అంటే ₹10,000 కూడా ఒకేసారి దర్శనం, అది 10,000 ఒక శ్రీవాణి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఇంత ఖరీదైన దేవుడు కూడా జరిగింది. దాంతో పాటు ఏంటంటే ప్రతిరోజు నా లెక్క మనం ఈ మధ్యన జర్నలిస్టిక్ వ్యూ కనుక పరిశీలన చేస్తే రోజు 60 నుంచి 70,000, 80,000 అంటే శని ఆదివారం 1,00,000 దాటుతున్నది. మామూలు రోజుల్లో కూడా ఎలాంటి సెలవు లేని రోజులు కూడా 60,000 నుంచి 80,000 మందికి దర్శనం చేసుకుంటున్నారు. కనుక దాంట్లో సంస్కరణ కావాలని నేను ఆ మధ్యన ఒక సలహా ఇచ్చాను. అది ఆ సంస్కరణ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమన్నానంటే నాకు కలిసిన వాళ్ళలో ప్రతి ఏకాదశికి వచ్చి దర్శనం చేసుకుంటామని. మరి ₹300 టికెట్లేమో మీరు ఆన్లైన్ లో బుక్ చేస్తే నిమిషాల్లో అయిపోతున్నాయి కదా. 3 నెలలు 4 నెలల తర్వాత దొరకలేదు కదా. 3 నెలలు ₹300 దర్శనం. లైన్ లో కూడా చాలా తక్కువ సంఖ్యలో ఇస్తున్నారు కదా. దీని సంగతి అని తెలుసుకుంటే చాలా మంది వచ్చిన భక్తులు మళ్ళీ వస్తున్నారు. లాటరీ సిస్టమ్ కూడా ఇందులో కొందరైతే లాటరీ సిస్టమ్ లో కూడా ఎంపిక అవుతున్నాం, నెలకు 2 సార్లు పోయేస్తా అని నా మిత్రుడు ఒక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేసిన అని చెప్తున్నాను. కనుక ఇవన్నీ అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ రద్దీని తగ్గించడానికి నిజంగా చెప్పాలంటే ఉండాలి, భక్తి ఉంటుంది ఎవరికైనా. కానీ ప్రతి వాడు 2 సార్లు 3 సార్లు పోతున్నాడు ఒక నెలలో అంటే దాన్ని బట్టి సంవత్సరానికి 1 లేక 2 సార్లు ఒకసారి ఆధార్ కార్డు నమోదైతే మళ్ళీ ఒకసారి రావడానికి 6 నెలలు అని మినిమం టైం పెడితే కొంచెం ఈ రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.
మంచిది. ఆదాయం విషయంలో చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అంతేందుకు జిహెచ్ఎంసి పన్నుల ఆదాయం ఎంతనో ఇవాళ కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆదాయం కూడా అంతే ఉండేది. ఆదాయం ముఖ్యం కాదు, భక్తుల సౌకర్యాలు కోరుతున్నాయి. భక్తుల సౌకర్యాలు కల్పించడంలో చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాను. నిజంగా ఏంటంటే టీటీడీ బోర్డు అప్పుడైనా ఇప్పుడైనా సమస్య లేదు, నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ఉంటే ఎప్పుడైనా మంచి పని చేస్తారని అర్థమవుతుంది. ఈ మధ్య ఇంకొక వివాదం కూడా రేగింది తిరుపతిలో. ఆ మధ్యనేమో సరే నెయ్యి లడ్డు కల్తీ ఇవన్నీ పక్కన పెడితే పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దర్శనం చేయిస్తామని ఒక ప్రతిపాదన నాయుడు గారు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మరి ఇది సరైనది కాదు, మీకు ఆలోచించండి చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా పెద్ద సీనియర్ ఆఫీసరు, ఆయన దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యంతరాల కౌంటర్ కూడా ఇటు పక్కన నాయుడు గారు ఇచ్చారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా కొత్త ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ సంధికాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి కాదంటలేదు. సంధికాలంలో ఉన్న సమస్యలకు అక్కడ ఇదివరకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది పిఆర్కే ప్రసాద్ గారు పనిచేసిన రిజల్ట్స్ కనపడుతుంటాయి కదా. అందుకనే ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్న ఈ వ్యవస్థను కొంచెం సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. తిరుపతిలో ముఖ్యంగా తిరుమలకు సౌకర్యాల విషయంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మీరు చెప్పిన వృద్ధి కనపడుతుంది కదా, అన్నదానంలో కనపడుతుంది, అట్లాగే చాలా నీట్ గా ఉంటున్నాయి. భోంచేసినా కూడా నేను ఏమంటున్నానంటే ఇవాళ పేద గొప్ప తేడా లేకుండా ఒక రోజు అన్నదాన సత్రంలో అక్కడ మన తినాలనే ఆలోచన ఉంటది. వీటన్నిటినీ సంస్కరించాలంటే ముఖ్యంగా భక్తులను కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని నా ఉద్దేశం అయితే సంవత్సరానికి కానీ లేకుంటే 2 సార్లు మాక్సిమం భక్తులకు పరిమితం చేస్తే మిగతా భక్తులకు నిజంగా చాలా మంది నిలువు దోపిడీ ఇవ్వడానికి రకరకాలుగా వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటుంది. 24 గంటలు 45 గంటలు పడుతుంది ఒక్కోసారి సామాన్య భక్తులు దర్శనానికి. ప్రత్యేక దర్శనాలకేమో ఎట్లా అన్ని రకాలుగా ఆపేస్తుంది. కానీ అట్లా కాకుండా విఐపి దర్శనాలతో పాటు మంచి సవాలు కోరుతాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.